నల్గొండ జిల్లాలో ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తూ నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరు కొంతకాలంగా చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 19 లక్షల విలువైన బంగారం, సెల్ ఫోన్లు, 4 బైక్స్ స్వాధీనం చేసుకున్నారు. చైన్ స్నాచింగ్ ఒకటి మనకి రిపోర్ట్ అవ్వడం జరిగింది. అందులో ఒక లేడీ మధ్యాహ్నం సమయంలో 2 o'clockకి రొటీన్గా వర్క్ చేసుకొని రిటర్న్ వెళ్తున్న టైంలో ఇద్దరు బైక్ మీద వచ్చేసి 2 నిమిషాలు మాట్లాడినట్టు చేసేసి మెడలో ఉన్న గొలుసు తీసుకొని పారిపోవడం జరిగింది. దీనికి సంబంధించి మనం వీ హ్యావ్ రిజిస్టర్డ్ వన్ క్రైమ్ నెంబర్ అన్నమాట 107/25 మనం ఎఫ్ఐఆర్ చేసి ఈ గత కొన్ని రోజుల నుంచి నడుస్తున్న చైన్ స్నాచింగ్ మీద అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి మనము వర్కౌట్ చేయడం జరిగింది. దీనికి డిఎస్పీ నల్గొండ గారి ఆధ్వర్యంలో మనము సిఐ చెండూర్ సూపర్విజన్ మీద ఒక 2 టీమ్స్ బై ఎస్ఐ చెండూర్ అండ్ ఎస్ఐ కనగల్తో మనం ఫామ్ చేయడం జరిగింది. ఈ అఫెన్స్ అయిన తర్వాత మన దగ్గర గత కొన్ని రోజుల నుంచి అయిన అఫెన్సెస్ అన్నీ కూడా మనము కామన్ ఫీచర్స్ అవన్నీ కూడా వర్కౌట్ చేసిన తర్వాత యూజింగ్ సమ్ టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ ఆల్సో ఫీల్డ్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా మనం ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. వీళ్ళిద్దరూ రావిరాల పవన్ ఇంకా రావిరాల రాజు, వీళ్ళిద్దరు కూడా మన త్రిపురారం మండలికి సంబంధించిన వాళ్ళు. అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి రావిరాల పవన్ ఇప్పుడు దంతాలపల్లి గ్రామంలో సెటిల్ అయినాడు. ఇంకోటి రావిరాల రాజు, ఇతను సంగీ టెంపుల్ హైదరాబాద్ దగ్గర నివాసం ఉంటున్నాడు. పవన్ ఈజ్ అ లిఫ్ట్ టెక్నీషియన్ అండ్ రాజు ఈజ్ అ డ్రైవర్. వీళ్ళ ఫాదర్ మదర్ని చంపేసిన తర్వాత వీళ్ళు ఫినాన్షియల్ డిఫికల్టీస్ వల్ల ఈ ప్లేస్ త్రిపురారం వదిలేసి వెళ్ళిపోయి